మొత్తానికి మన వెయిటింగ్ అయితే పూర్తయిపోయిందండి. న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఏంటని చాలామంది అనుకున్నారు కదా. అదేవిధంగా ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుంది ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా నుంచి అనుకున్నారు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు అండ్ న్యూ ఇయర్ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా ఈ యొక్క ఫస్ట్ లుక్ని మాత్రం రివీల్ చేశారనమాట. అండ్ ఈ ఫోటోస్ చూస్తూ ఉంటే అందరికీ అసలు ఎక్కడా లేని జోసు, ఎక్కడా లేని ఆ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది వాళ్ళ ఫేస్లలో, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఫేస్లో. ఎందుకంటే ఇప్పటి వరకు రకరకాల క్యారెక్టర్లో మనం చూసాం ప్రభాస్ గారిని. సో ఇందులో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ అన్నారు, నావీ పోలీస్ అన్నారు. మరి ఆ పోలీస్ క్యారెక్టర్ లుక్ వదులుతారేమో, ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అనుకున్నారు. సో తీరా చూస్తే ఇలాంటి లుక్ని వదిలాడనమాట. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రభాస్ గారు లాంగ్ హెయిర్ ఉంది అండ్ తన వెనకాల మొత్తం కూడా ఫుల్గా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ తనకు ట్రీట్మెంట్ కూడా చేసినట్టు. అండ్ వైట్ ప్యాంట్ కావచ్చు, ఒకవైపు ఏమో హీరోయిన్ వచ్చేసి సిగరెట్ వెలిగిస్తూ ఉంది, ఇంకొక వైపు చేతిలో మందు బాటిల్ కనిపిస్తుంది. సో ఇక్కడ చిన్నగా గమనిస్తే తలకు కూడా ఏదో చిన్నగా గాయం లెక్క అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటి అసలు ఫైటింగ్ ఏదైనా ఒక భారీ ఫైట్ తర్వాత ఈ సీన్ జరుగుతుందా, అక్కడ ఉన్నటువంటి లుక్ ఇది లేకపోతే ఏంటనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ మనం విన్నాం, జైలు గురించి సంథింగ్ మాట్లాడుతున్నటువంటి ఆ వాయిస్ కావచ్చు. అండ్ అది చూస్తూ ఉంటే ప్రభాస్ గారిని జైల్లో వేసి కొట్టారేమో, ఆ తర్వాత వచ్చినటువంటి సీన్ కావచ్చు ఇదని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటున్నారు. ఏదైనా కావచ్చు, సందీప్ రెడ్డి వంగ గారి యొక్క డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో మరి విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమాతోని భారీ హిట్ ఇచ్చి ఆ తర్వాత యాన్యువల్ సినిమా మనం చూసాము. అసలు ఆ సినిమా అనేది ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. సో అలాంటి సినిమాలు చేసినటువంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ గారు ఆల్రెడీ పాన్ వరల్డ్ రేంజ్లో కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి సూపర్ డూపర్ హీరో. మరి ఆయన చేతుల్లో పడితే తనను ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారికి 100కి 200% క్లారిటీ అనేది ఆయనకు ఉంటుంది. సో మరి ఈ యొక్క లుక్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు సందీప్ గారు ప్రభాస్ గారిని ఏ రేంజ్లో ఈ సినిమాలో చూపించబోతున్నారు, ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా వన్స్ ఈ సినిమా స్టెప్పింగ్ చేసిందా, అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా రాసి పెట్టుకోండి, ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ సినిమా అనేది ఇంకా ఇండస్ట్రీ మొత్తానికి అన్ని ఇండస్ట్రీలకు కూడా మొగుడు అనే విధంగా అయితే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ లుక్ చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి.